అనుకుంటున్నాను. చాలా సంఘాల్లో పాస్టర్లకి అంత ప్రాముఖ్యతనివ్వరు, కానీ నా సంఘంలో నాకు ఎంతో ప్రాముఖ్యతనిస్తున్న ఆత్మీయ బిడ్డలను బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. ఇంకా మీ మధ్యలో నమ్మకంగా దైవ సేవ చేయాలని, వాడబడాలని ఎంతగానో ఆశిస్తున్నాను. మీ అందరు కూడా ప్రార్థన చేయండి. ఇంతవరకు మా కొరకు ప్రార్థించినటువంటి మీ అందరికీ వందనాలు, చాలా వందనాలు తెలియపరచుకుంటున్నాను. మరి పాస్టర్ గారు కూడా ఇంతవరకు కూడా నన్ను ప్రేమిస్తూ, నన్ను కూడా ప్రోత్సహిస్తూ ఇంతవరకు నడిపించినటువంటి పాస్టర్ గారికి, మా పిల్లలకి, మరి మీ అందరికీ కూడా ఆ గొప్ప దేవునికి వందనాలు తెలియపరచుకుంటూ నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, చిన్న ప్రార్థన చేసుకుని దేవునికి వాక్యంలోకి వెళ్దాం. స్తోత్రం నైనా మహోన్నతుడా, మా దేవా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, అయా నీ ఘనమైనటువంటి పాదాల యొద్ద అబ్బా తండ్రి అంటానికి చిన్న ఉచితమైన కృపను బట్టి నీకు వందనాలయ్యా, స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ సమయంలో అయ్యా ఇప్పటి వరకు నిన్ను కీర్తించాము, నీ నామాన్ని ఘనపరిచాము, నిన్ను ఆరాధించాం ప్రభువా. ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతా ఉన్నాం. నీ పక్షంగా నిలబడుచున్న నీ దాసుడయ్యా, వట్టివాడయ్యా, నీ సెలువు చాటును మరుగుపరుచుకొని అయ్యా మా అందరితో ఈ పగటికాల సమయంలో మీరే మాట్లాడి మహిమ పొందమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచిది, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి సంఖ్యాకాండము 14వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకున్నాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 8వ వచనం. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి హల్లెలూయా. మంచిది, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయంలో ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి దేవుడు విడిపించి వారికి వాగ్దానం చేశాడు. ఏం వాగ్దానం చేశాడంటే, పాలు తేనెలు ప్రవహించేటువంటి కానాను దేశానికి, మీ పితరుడైనటువంటి అబ్రహాముకి మరి పితరులకు వాగ్దానం చేసినటువంటి ఆ దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తాను, స్తోత్రం కలుగునగాక, ఆ దేశాన్ని మీకు ఇస్తాను అని చెప్పాడు. చెప్పి అద్భుత రీతిగా మోషే ఆధ్వర్యంలో వారిని నడిపించుకొని తీసుకెళ్తా ఉన్నాడు. మొట్టమొదట వారిని విడిపించాడు. ఏం చేశాడు చెప్పండి అందరూ కూడా? మొట్టమొదట వారిని ఏం చేశాడు? విడిపించాడు. ఎందుకు విడిపించాడు? కానాను దేశానికి, వాగ్దానం చేసినటువంటి కానాను దేశానికి నడిపించడానికి. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు ఒక్కసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొట్టమొదట మరి వాగ్దానం ఉంది ఏంటంటే కానాను దేశం, అది అబ్రహాముకి ఇచ్చాడు. నీ తర్వాత నీకును నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తానని చెప్పాడు. ఆ టైం వచ్చింది, ఆ దేశాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. అప్పుడు వాళ్ళు ఎక్కడున్నారంటే ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తు అంటే లోకానికి సాదృశ్యం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధముగా ఐగుప్తులో లోకమానికి సాదృశ్యంగా ఉన్న ఐగుప్తులోంచి వారిని విడిపించి కానాను దేశానికి వారిని నడిపిస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా మరి పాపంలోంచి, లోకంలోంచి మనలో కూడా దేవుడు మొట్టమొదటిగా ఏం చేశాడంటే విడిపించాడు. ఎందుకు విడిపించాడంటే, ఆనాడు వాళ్ళకి ఎలాగా వాగ్దానం ఉందో మనకి కూడా వాగ్దానం ఉంది. ఏంటి ఆ వాగ్దానం? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, స్తోత్రం కలుగునగాక. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుకరించాడు. తీతుకు రాసినటువంటి పత్రికలో కూడా 1వ అధ్యాయంలో 2వ వచనంలో కూడా అక్కడ రాయబడింది. చదవండి. తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ఆ అనాది కాలమందు
అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలం ఉంది ఆ నిత్య జీవమును గురించి కొంచెం అక్కడి నుంచి చదవండి అయ్యా. నేను చదువుతాను, ఒక్క నిమిషం ఆగండి, నేను చదువుతాను. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము అది 2-4 వచనాలు కలిసి ఉంటాయి, కానీ నేను చదువుతాను. మనం చదివేటప్పుడే కొంచెం అర్థం చేసుకుని చదువుకుంటే మనకి బాగుంటుంది. ఆ నిత్య జీవమును దేనట, ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేశాను. హల్లెలూయా. ఏం చేశాడంట? ఏం వాగ్దానం చేశాడు? నిత్య జీవాన్ని వాగ్దానం చేశాడు. ఎప్పుడు చేశాడు? అనాదిలోనే. అనాదిలో అంటే ఈ లోకం పుట్టకముందే, భూమి ఆకాశాలు పుట్టకముందే దేవుడు వాగ్దానం చేశాడు. ఆదాం పుట్టి పాపం చేసిన తర్వాత కాదు, అసలు ఈ లోకం పుట్టకముందే, భూమి ఆకాశాలు పుట్టకముందే దేవుడు వాగ్దానం చేశాడు. దేని గురించి? ఆ నిత్య జీవాన్ని గురించి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరటానికి దేవుడు మొట్టమొదటిగా మనల్ని ఏం చేశాడంటే, ఆనాడు ఇశ్రాయేలీయులను ఐగుప్తులోంచి విడిపించినట్లుగా మనల్ని కూడా విడిపించాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారు నమ్మందు విశ్వాసం ఉంచుతున్నారో వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే లోకంలో ఉండి అపవాది యొక్క అధికారంలో ఉండి విడిపిస్తూ ఉన్నాడు. స్తోత్రం కలుగునగాక. మనం కూడా విడిపించబడ్డాం. అయిపోలా, ఇంకా అయిపోలా. ఐగుప్తులోంచి బయటకు రాగాలని అయిపోలా. ఎర్ర సముద్రం ఉంది, ఎర్ర సముద్రం కూడా దాటాలి. మొట్టమొదటి మారు మనసు. లోకంలో ఉండి విడిపించబడటం, ఐగుప్తులోంచి బయటకు రావంటే మారు మనసు. లోకం నుంచి బయటకు రావటం మారు మనసు. ఆ తర్వాత ఏం చేయాలంటే ఎర్ర సముద్రం దాటాలి, అంటే బాప్తిసం పొందాలి. స్తోత్రం కలుగునగాక. ముందు ఏం చేయాలి? మారు మనసు పొందాలి. తర్వాత ఐగుప్తులోంచి బయటకు రావటం మొట్టమొదటి జరగాలి. తర్వాత ఏం జరగాలి? ఎర్ర సముద్రం దాటాలి. ఎర్ర సముద్రంలో దాటం అంటే బాప్తిసం అని చెప్పాడు. 1 కొరింథీ 10వ అధ్యాయంలో చెప్పాడు. ఆ మాటలు చదువుకోండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత. అవన్నీ కూడా సాదృశ్యంగా చెప్పబడ్డాయి. కాబట్టి బాప్తిసానికి ముందు మారు మనసు. మారు మనసు పొందకుండా తీసుకునే బాప్తిసం చెల్లదు. కాబట్టి మొట్టమొదట మారు మనసు పొందాలి, తర్వాత బాప్తిసం పొందాలి. ఎవరు పొందాలి? అందరూ పొందాల్సిందే. మేము పొందాల్సిందే, మా పిల్లలు కూడా. వాళ్ళు మా పిల్లలైనా, హల్లెలూయా, పుట్టినాడు నుండి సేవలో పెరుగుతున్నా వాళ్ళు కూడా మారు మనసు పొందాల్సిందే. పొందారు. దేవుని స్తోత్రం కలుగునగాక. అయితే ఇప్పుడు అంటే మారు మనసు పొంది బాప్తిసం పొందాలి. ఆ తర్వాత దాన్ని ఏమంటారంటే విడిపించుట. స్తోత్రం కలుగునగాక. ఏం చేయాలి? విడిపించుట. ఎర్ర సముద్రము దాటక ముందు మారు మనసు పొందారు, కానీ ఇంకా సాతాన్ అపవాది యొక్క అధికారం నుండి విడుదల పొందాల. మారు మనసు పొందినంత మాత్రాన ఇంకా విడుదల పొందం. విడుదల ఎప్పుడంటే ఐగుప్తు దాటారు, కానీ ఫరో సైన్యం వెంటాడుతూనే ఉంది. స్తోత్రం కలుగునగాక. అయితే ఎప్పుడైతే ఎర్ర సముద్రం దాటారో ఫరో సైన్యం ఏమైపోయిందంటే ఎర్ర సముద్రంలో మునిగిపోయింది. స్తోత్రం కలుగునగాక. దేవుడు అన్నాడు, నేడు మీరు చూస్తున్నటువంటి ఈ రథాలని, సైన్యాన్ని, ఈ ఫరో సైన్యాన్ని ఇంకెన్నడూ మీరు చూడరు. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. మనల్ని కూడా అలాగా విడిపించాడు. అపవాదిక అధికారం నుంచి మనల్ని విడిపించాడు. ఎందుకు విడిపించాడు? ఆనాడు వాళ్ళని ఎందుకు విడిపించాడు? ఈరోజు మనల్ని ఎందుకు విడిపించాడు? వాళ్ళని విడిపించినా మనల్ని విడిపించినా వాగ్దాన దేశం చేరటానికి. చెప్పండి ఎందుకన్నా? వాగ్దాన దేశం చేరటానికి. వాళ్ళకి ఆ కానాను దేశాన్ని వాగ్దానం చేశాడు. అది మరి పరమకానానికి సాదృశ్యంగా ఉంది, పరలోక రాజ్యానికి సాదృశ్యంగా ఉంది.
పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయలోక మేఘా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయలోక మేఘా నేను యాత్రికుడను. హల్లెలూయా. అవును ప్రియులరా, మనం ఇక్కడ యాత్రికులం, పరదేశులం. ఈ లోకం మనకి శాశ్వతం కాదు. ఈ లోకంలో మనం ఏమున్నా కూడా అవేవి శాశ్వతం కాదు. జస్ట్ వీఆర్ ఫారినర్స్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో కేవలం మనం పరదేశులం. మనం ఈ ఊరు మంది కాదు, అసలు ఈ లోకమే మంది కాదు. మంది పరలోకం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనమందరం కూడా పరలోక పౌరులు, శాశ్వతమైనటువంటి పౌరులు, ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి ఆ పరమగానానికి సాదృశ్యంగా దేవుడు ఇశ్రాయేలీయుల్ని అలాగా మన ముందుండి ఒక సాదృశ్యంగా మన ముందు పెడతా వచ్చాడు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాటలో సంఖ్యాకాండం 14వ అధ్యాయము 8వ వచనంలో, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశం. ప్రియులరా, ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు మనకి ఏదైతే వాగ్దానం చేశాడో ఆ దేశాన్ని మనకి ఇవ్వాలంటే, ఆ పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి అంటే ఎప్పుడు స్వతంత్రించుకుంటాం? మనము మన యందు ఆయన ఆనందించితే. ఏంటంట? మన యందు ఆయన ఆనందిస్తే ఏం చేస్తాడంట? ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. ఆనాడు వాళ్ళకైనా ఈనాడు మనకైనా ఆ వాగ్దానం చేసినటువంటి ఆ దేశంలో మనము చేరాలంటే, దానిని స్వతంత్రించుకోవాలంటే ఆయన మన యందు ఆనందిస్తే ఆయన మనకిస్తాడు, మనల్ని చేరుస్తాడు. మోషే ఏం చేశాడంటే, మరి 12 గోత్రాలకి ఒక్కొక్కళ్ళ చొప్పున 12 మంది వేగుల వారిని ఆ దేశానికి ఎట్లా ఉంటుందో చూసి రమ్మని పంపించాడు మోషే. సరే, వాళ్ళు చూశారు. చూసి మళ్ళీ తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత మరి ఆ 10 మంది ఏమన్నారంటే, 10 మంది ఏమన్నారంటే, అయ్యో ఆ దేశం చాలా మికిలి భీకరమైన దేశం, వాళ్ళ మనుషులు ఎంత ఎత్తున్నారు, ఎంత లావున్నారు, అది మనల్ని మింగేసే దేశం, వాళ్ళని మనము జయించలేము. ఆ మాట ఎప్పుడైతే విన్నారో 14వ అధ్యాయం 1వ వచనంలో, అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేచెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనుల పైన సణుక్కొండ్రి. ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చాను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోతురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళటం మాకు మేలు కాదా అని వారితో అండి. చూసారా, ఎప్పుడైతే ఈ 10 మంది అమ్మో వాళ్ళని మనం జయించలేము, అది మనల్ని మింగేసే దేశము, వాళ్ళ దృష్టికి మనం మిడతల్లాగా ఉన్నాము అని ఆ చూసిన దాన్ని బట్టి ఎప్పుడైతే చెప్పారో, అబద్ధమేం చెప్పలా, వాళ్ళు అట్లానే ఉన్నారు, ఆ దేశం అట్లానే ఉంది. అయితే ఆ మాటలు చెప్పినప్పుడు వీళ్ళ హృదయాలు కలవరపడ్డాయి. కలవరపడి ఇక అన్నారు, మేము ఎలా మరి అక్కడ చావాలి, మేము మా భార్యలు మా పిల్లలు మరి తిరిగి మేము ఐగుప్తుకు వెళ్ళటం మేలు కాదా? ఆ ఐగుప్తులో ఉన్నప్పుడేమో ఏమన్నారు, అయ్యా 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 మేము ఇక్కడ ఇది భరించలేకపోతున్నామయ్యా అని ఏడ్చారు. తీరా తీసుకొస్తుంటే ఇప్పుడు అంటున్నారు, ఆ ఐగుప్తులో ఉండటం మేలు కదా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అని వారి తండ్రి వారు మనము నాయకుని నియమించుకొని ఐగుప్తుకు తిరిగి వెళతామని ఒకరితో ఒకరు చెప్పుకొనగా, మోషే అహరోనులు ఇశ్రాయేలీయుల సర్వ సమాజ సంఘం ఎదుట సాగిలపడ్రి.
అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడుకు యెహోషువయు యెఫున్నె కుమారుడుకు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలీయుల సర్వసమాజంతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశం. చప్పట్లు కొడదాం అందరం కూడా. హల్లెలూయా. వీళ్ళిద్దరు ఏమంటున్నారంటే, వీళ్ళేం భయపడలేదు, కలవరపెట్టలేదు, అది మంచి దేశము. అయితే మనం అందులోకి వెళ్ళాలి అంటే ఆయన యెహోవా మన యందు ఆనందిస్తే మనం అందులో ఆయన మనల్ని అందులో ప్రవేశింపజేస్తాడు. అది పాలు తేనెలు ప్రవహించే దేశం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగనే ఎవరైతే ఈ 10 మంది బ్యాడ్ రిపోర్ట్ తెచ్చారో, అంటే అబద్ధమేం చెప్పలా, దేవుడు ఇస్తాను అని చెప్పాడు, ఇవ్వకుండా ఉంటాడా? వాళ్ళు పరిస్థితులను బట్టి మాట్లాడారు, చూచిన దాన్ని బట్టి మాట్లాడారు. 2 కొరింథీ 5:7 ఏమన్నా, వీ విల్ వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్ అని ఉంటుంది. అంటే దేవుని బిడ్డలంటే వెలుచూపుని బట్టి నడిచేవాళ్ళు కాదు. వెలుచూపుని బట్టి అంటే చూచేదాన్ని బట్టి నడిచేవాళ్ళు, జీవించేవాళ్ళు కాదు. వీ విల్ వాక్ బై ఫెయిత్. దేవుని బిడ్డలంటే విశ్వాసాన్ని బట్టి నడిచేవాళ్ళు. అంటే విశ్వాసం అంటే ఏంటి? ఆయన ఏం చెప్పాడో అది ఆయన మన జీవితాల్లో నెరవేర్చడానికి సమర్థుడు అని నమ్మటమే విశ్వాసం. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. విశ్వాసం అంటే మనం ఏది పడితే అదే విశ్వాసం కాదు. అది ఆయన ఏది చెప్పాడో మన జీవితాల్లో, ఏ వాగ్దానాలు మనకిచ్చాడో, ఏ భరోసాలు మనకిచ్చాడో అవి మన జీవితాల్లో నెరవేర్చడానికి ఆయన సమర్థుడు అని నమ్మటమే విశ్వాసం. దేవుడు చెప్పాడు వాళ్ళకి, నేను ఇస్తాను అని చెప్పాడు, ఇవ్వకుండా ఉంటాడా? ఆయన నడిపించలేనటువంటి అసమర్థుడా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది పండితులు ఏమని చెప్తారంటే, చరిత్రకారులు ఏమని చెప్తారంటే, ఐగుప్తు దేశమే భయంకరమైన దేశం, భీకరమైన దేశం. ఈ కానాను దేశం కంటే ఐగుప్తు దేశమే భీకరమైన దేశం. ఆనాటి దినాల్లో చరిత్ర ప్రకారం చూస్తే ఐగుప్తు అంటే మామూలు దేశం కాదు ఆ రోజుల్లో. అలాంటి భయంకరమైనటువంటి దేశం నుంచి విడిపించుకొని దేవుడు తీసుకొస్తే, అద్భుతాలు చేసి ఈ కానాను దేశాన్ని ఇవ్వలేడా? స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మరి వీళ్ళకి బుద్ధి ఉండాలి కదా. దేవుడు మనల్ని ఎన్ని అద్భుతాలు తీసుకొని వచ్చాడు. మరి ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడే, ఆకాశం నుంచి ఆహారం ఇస్తా ఉన్నాడే, బండల నుంచి నీళ్ళు ఇచ్చాడే, పగలు మేఘస్తంభంలాగా, రాత్రి అగ్నిస్తంభంలాగా, మన బట్టలేం చీకిపోలేదు, మరి మన కాళ్ళకేసుకున్న చెప్పులు అరిగిపోలేదు. ఇంత అద్భుతంగా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడే, ఆ దేశాన్ని మనకెందుకు ఇవ్వడు అన్న ఆ విశ్వాసం వాళ్ళు లేకపోయింది. వాళ్ళు ఎప్పుడైతే ఆ 10 మంది వచ్చి, చాలామంది వాక్యం వింటారు కానీ మనకు జరుగుద్దంటావా, మన జీవితంలో జరుగుద్దంటావా అని వ్యతిరేకంగా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకు అలాగ ఉంటారంటే పరిస్థితులను బట్టి. మన బ్రతుకులు బాగుపడతాయి అంటావా, మనకి మంచి రోజులు వస్తాయా? మన బ్రతుకులు ఇంతే, మన జీవితాలు ఇంతే. మనకేమన్నా ఆస్తులు ఉన్నాయా, అంతస్తులు ఉన్నాయా? లేకపోతే మన వాళ్ళు ఎవరన్నా గొప్ప వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేకపోతే మన కులం ఏమన్నా గొప్ప కులమా? లేకపోతే మన తల్లిదండ్రులు, మన పితరులు ఏమన్నా పెద్ద ల్యాండ్ లార్డ్సా? మన బ్రతుకులు మనం ఇంతే, మన బ్రతుకులు ఇంతే అన్న మైండ్ సెట్లో ఉంటాం. కాబట్టి ఆ పరిస్థితులు, మనకున్న పరిస్థితులు, మన కుటుంబ నేపథ్యం, మన సామాజిక పరిస్థితులు, మన ఆర్థిక పరిస్థితుల్ని మనం చూసి మనం ఏమనుకుంటామంటే, మన బ్రతుకులు ఇంతేలే, మన జీవితాలు ఇవన్నీ జరుగుతాయి అంటావా? వాక్యం అలా ఉంటుంది కానీ ఎంతోమంది ప్రార్థన చేస్తున్న వాళ్ళందరి జీవితాలు జరుగుతున్నాయా అని అలాగా అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు కూడా వాళ్ళు అనుకున్నారు,
ఆయన ప్రారంభించాడు కానీ దాన్ని అప్పుడు దేవుడు కోపం వచ్చేసింది. వీళ్ళు ఇట్లా తిరగబడతా ఉంటే దేవుడు కోపం వచ్చేసి దేవుడు అన్నాడంట, మోషే ఇదిగో వీళ్ళందరినీ నాశనం చేసేస్తానయ్యా, నాశనం చేసి నీలో నుండి ఒక కొత్త జనాంగాన్ని నేను పుట్టించుకుంటాను అన్నాడంట దేవుడు మోషేతో. అప్పుడు మోషే అన్నాడంట అయ్యా 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 అట్ట అనొద్దు. ఒకవేళ వీళ్ళందరినీ నువ్వు నాశనం చేసేస్తే వాళ్ళ దేవుడు వాళ్ళని తీసుకెళ్ళాడు కానీ ఆ దేశంలో చేర్చలేకపోయాడు అంటారయ్యా. ఏమంటారు? ఆయన తీసుకెళ్ళాడు కానీ ఆ దేశంలో ఆయన చేర్చలేకపోయాడు అంటాడయ్యా. అయ్యా ఆ పేరు వద్దయ్యా, నేను అది తట్టుకోలేనయ్యా అని మోషే అడ్డుపడ్డాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అలాగ నాశనం చేయలేదు కానీ, నాశనం చేయటానికైతే తేలేదు కానీ, ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ ఆ యెహోషువ కాలేబు వాళ్ళిద్దరు కూడా ఈ 10 మంది ఏం చూశారో ఈ ఇద్దరు కూడా అదే చూశారు. ఆ 10 మంది చూసింది అబద్ధమేం చెప్పలా, కానీ వీళ్ళిద్దరు కూడా అదే చూశారు. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే అది నిజంగానే మంచి దేశం. అయితే మన దేవుడైన యెహోవా మన యందు ఆనందించిన ఎడల మనలను ఆ దేశంలో చేరుస్తాడు, ప్రవేశపెడతాడు. స్తోత్రంగా చప్పట్లు కొడదాం అందరం కూడా. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో కూడా ప్రియులరా, మన జీవితాల్లో కూడా ఆ పరలోక రాజ్యాన్ని దేవుడు మనకు వాగ్దానం చేశాడు. ఆ పరలోక రాజ్యంలో మనం చేరాలంటే, ఆ 2వ రాకడలో మనం ఎత్తబడాలంటే, ఇప్పుడు 2వ రాకడ సూచనలు చాలా బాహాటంగా కనబడుతున్నాయి. యుద్ధాలు, కరువులు, భూకంపాలు, రాజ్యం మీదకి రాజ్యము. నిన్న మొన్నటిదాకా బైబిల్ గ్రంథంలో రష్యా గురించి ఎక్కువ ఉంది. దేని గురించి ఉంది? రష్యా గురించి. రష్యా ఇజ్రాయేలీలకి వ్యతిరేకంగా లెగుస్తుందని. అమెరికా గురించి లేదు బైబిల్లో. దేని గురించి అంటే రష్యా గురించి ఉంది బైబిల్లో. మనం సహజంగా ఎట్లా ఉంటాయంటే 1991కు ముందు రష్యా అమెరికాతో డి అంటే డి అంది. అప్పుడు యుఎస్ఎస్ఆర్ అనేవాళ్ళు. అప్పుడు రష్యా చాలా పెద్దది. ఆ తర్వాత మొక్కలైపోయింది. గోర్బచేవ్ అనే నాయకుడు ఉండేవాడు అప్పుడు. ఆ రోజుల్లో అమెరికాకి డి అంటే డి తట్టుగా ఉండేది రష్యా. ఆ తర్వాత ఏమైపోయిందంటే విచ్ఛిన్నమైపోయింది, ముక్కలైపోయింది రష్యా. ఆ యుఎస్ఎస్ఆర్ అంతా మొక్కలైపోయి యుఎస్ఎస్ఆర్ అనే చరిత్రలో కనుమరుగైపోయి ఒక రష్యా మిగిలిపోయింది. అవన్నీ కూడా చిన్న చిన్న దేశాలుగా ఏర్పడిపోయాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ రష్యా కూడా ఒక మొక్క అయిపోయింది. ఇప్పుడు దాకా గత మరి 10 సంవత్సరాల పైగా రష్యా గురించి ఎవరు కూడా పెద్ద పట్టించుకోవట్లా. రష్యా అమెరికాని బీట్ చేసిద్దా అని ఎన్నో రకాలుగా అంటా ఉన్నారు. కానీ ఇప్పుడు రష్యా పైకి వచ్చింది. ఇప్పుడు స్తోత్రం కలుగున. ఇప్పుడు రష్యా ప్రపంచ దేశాలను బెదిరిస్తుంది. ఇప్పుడు యుద్ధం వచ్చింది, ఉక్రెయిన్ మీదకి రష్యా వెళ్ళింది. ఇదంతా అనవసరమైన గొడవ, ఇది కావాలని పెట్టుకున్న గొడవ ఇది. సరే, ఎవరికుండే భయాలు వాళ్ళకుంటాయి, ఎవరికుండే జాగ్రత్తలను తీసుకోవాలి. కానీ ఇది మరీ తీవ్రమైన చర్య. కానీ మరి ఎలాగా జరుగుతాయో అది మనకు అర్థం కాదు. కానీ అయితే చివరికి దేవుడు చెప్పినట్టే జరుగుతాయి అన్నీ కూడా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా దాదాపుగా చాలా దేశాలు మరి రష్యాకి వ్యతిరేకంగా ఉన్నాయి. అయినా కూడా రష్యా లెక్క చేయటంలా చివరికి అంటుంది ఆ రష్యా మీద చాలా ఆంక్షలు పెట్టాయి ప్రపంచ దేశాలు, యూరోపియన్ కంట్రీస్, అమెరికా ఇవన్నీ కూడా కలిసి రష్యా మీద ఆంక్షలు పెట్టేసినాయి. రష్యా అంటుంది ఆంక్షలు పెడితే లొంగి మళ్ళీ వెనక్కి పోవాల్సింది పోయి రష్యా అంటుంది మా మీద ఆంక్షలు పెడతారా,
మరి ఆకాశంలో, అంతరిక్షంలో ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ అని ఒకటి ఉంది. అది ఉపగ్రహాలు ఉంటాయి అక్కడ. అది ప్రపంచ దేశానికే తలమానికంగా ఉంటుంది. చివరికి రష్యా అంటుంది దాన్నే పేల్చేస్తాం మేము అంటుంది. ఏమంటుంది? ఆ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ని మేము పేల్చేస్తాం మా జోలికి వస్తే, మాకే ఆంక్షలు పెడతారా అని బెదిరిస్తూ ఉందన్నమాట. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ ఏ మాత్రం కూడా జాలి కనికరం ఏమీ లేదు రష్యాకి. ఈరోజు ప్రపంచం ముందు రష్యా ఒక దోషిగా నిలబడింది. ఎవరి మాట లెక్క చేయటం లేదు. అదంతే బైబిల్లో చెప్పాడు, అదంతే. స్తోత్రం కలుగునుగాక. ఆ రష్యాను గురించి అదే చెప్పబడింది బైబిల్లో. చివరికి ఆ రష్యా ఇజ్రాయేలు పోటీ పడతాయి. ఘోరమైనటువంటి యుద్ధాలు జరగబోతాయి. రష్యా ఇజ్రాయేల్ మీదకి లేవబోతూ ఉంది. ఇవన్నీ కూడా రేపటి రోజుల్లో జరగబోతూ ఉన్నాయి. స్తోత్రం కలుగునగాక. మరి మధ్య ఆసియాలో అశాంతి జరగబోతూ ఉంది. ఇది అటుపోయి ఆ మిడిల్ ఏషియా అంటారు, అక్కడ అశాంతి నెలకొని పోతూ ఉంది. అప్పుడు అంత్యక్రీస్తు బయలుదేరి వస్తాడు. ఇదిగో నేను శాంతి కురుస్తా అని. అప్పుడు ఇజ్రాయేల్ కూడా నమ్మిద్ది. దేవుని స్తోత్రం కలుగునగాక. ప్రపంచ దేశాల మీద ఇప్పుడిప్పుడే రాజుకుంటుంది. ఆ రాజుకున్న నిప్పు ఎవ్వరు కూడా ఆర్పలేనిదిగా మారిద్ది. ఎవ్వరు, ఐక్యరాజ్య సమితి కానీ ఇంకా ఎవ్వరు కూడా దాన్ని ఆర్పలేరు. అలాంటి సమస్యగా ఈ సమస్య రగులుకుంటా ఉంది. చివరికి వాడొస్తాడు అనమాట. ఎవడొస్తాడు? అంత్యక్రీస్తు. ఈలోపు మనం వెళ్ళిపోతాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఆ రోజు చాలా దగ్గరలో ఉంది. అప్పుడు ఆడొచ్చి నేను వచ్చి శాంతి చేకూరుస్తా అంటాడు. నేను వచ్చి సమస్యను పరిష్కరిస్తా అంటాడు. వాడు పరిష్కరిస్తాడు కూడా, వాడొచ్చి శాంతి చేస్తాడు కూడా. ఆ యొక్క ఆ మంటని ఆర్పుతాడు. అప్పుడు వాళ్ళందరూ నమ్ముతారు. మొత్తం ప్రపంచం మొత్తం వాడి గుప్పిట్లోకి వెళ్ళిద్ది. ఆ అంత్యక్రీస్తు గుప్పిట్లోకి వెళ్ళిపోయి వాడు పరిపాలన చేస్తాడు. ప్రపంచాన్ని మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకొని ఒక ప్రపంచం మొత్తం ఒకే దేశంగా పరిపాలన చేస్తాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వన్ కంట్రీ వన్ కరెన్సీ, వన్ కంట్రీ వన్ కరెన్సీ, ఒకే దేశంగా ఒకే కరెన్సీగా రేపటి రోజున పరిస్థితులు మారబోతా ఉన్నాయి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు అలాగా ఆ దిశగా మనం అనుకున్నామా? ఇట్లాంటి పరిస్థితులు రష్యా ఎంత దుందుడుకుగా దూకిద్దని ఎవరు అనుకోలా, కానీ దూకుతా ఉంది. మిగతా దేశాలు కూడా అట్లా ఉన్నట్టు కనబడుతున్నాయి, కానీ ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయిగా. మనకి బయటకు కనపడపోవచ్చు. ఏంది ఆ ఉక్రెయిన్ దేశం అంత విలవిల్లాడిపోతా ఉంటే వీళ్ళు నెలకొండన్నారేంది, మిగతా వాళ్ళు మేము ఉన్నామన్నారు కానీ ఒక్కళ్ళు కూడా దోకరేంది అని మనకు అనుకుంటాం. కానీ దాని వెనక పెద్ద స్ట్రాటజీ ఉంటుంది. స్తోత్రం కలుగునగాక. ఏముంటుంది? అది సామాన్యంగా అందదు. అది దాని వెనక పెద్ద వ్యూహం ఉంటుంది. అది ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఆ సమస్య క్రమక్రమంగా జటిలమైపోద్ది. ఎవ్వరు ఈ పరిష్కరించలేనంత జటిలమైపోద్ది. అప్పుడు అంత్యక్రీస్తు వస్తాడు. స్తోత్రం కలుగునగాక. ఈలోపు మనం వెళ్ళిపోతాం. ఆ రాకడలో ఎత్తబడకపోతే మిగిలిపోతాం. మనం ఎత్తబడే వారంగా ఉండాలంటే, ఆ దేశాన్ని స్వతంత్రించుకునే వారంగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఆయన మన యందు ఆనందించాలంట. స్తోత్రం కలుగునగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ 10 మంది అవిశ్వాసపు మాటలు మాట్లాడారు, పరిస్థితులను చూసి మాట్లాడారు. కానీ ఈ ఇద్దరు విశ్వాసాన్ని బట్టి మాట్లాడారు. దేవుడు చెప్పింది చేస్తాడు. వీళ్ళు కూడా అదే చూచారు. వాళ్ళు చెప్పింది కూడా అబద్ధమేం కాదు. అయితే వాళ్ళు దేవుడు చెప్పిన మాటను బట్టి మాట్లాడలేదు, కానీ పరిస్థితులను బట్టి మనం కూడా చాలాసార్లు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం మాట్లాడడం. మన పరిస్థితి చాలాసార్లు 199 సార్లు 99% అవుట్ ఆఫ్ 100 మనం పరిస్థితులను బట్టి మాట్లాడతాం.
పరిస్థితులు మనతో మాట్లాడుతూ ఉంటాయి, అవి ఆ మాటే వింటాం, కానీ దేవుని మాట మనం వినం. దేవుని మాట మనం నమ్మం. వింటాం కానీ నమ్మం. వింటున్నాం కానీ నమ్మలేం. వింటాం, వెళ్ళిపోతాం, కానీ నమ్మలేం మనం. ఎందుకంటే పరిస్థితులు ఈ దేవుని మాట మన జీవితంలో నెరవేరతాయి అనటానికి భిన్నంగా ఉంటాయి. స్తోత్రం కలుగునుగాక. ఎందుకు నమ్మలేమంటే దేవుడు అంటే మనకిష్టం లేదా? దేవుడు గొప్పవాడు కదంటే ఆ గొప్పవాడే అంటాం మనం. కానీ మన జీవితాల్లో నెరవేరతాయో అంటే మాత్రం అక్కడికి వచ్చేసే మాత్రం ఒకసారంట నయగారా జలపాతం దగ్గరంట ఒక పెద్ద ఒక ప్రదర్శన ఒకటి ఏర్పాటు చేశారంట. ఆ నయగారా జలపాతంలో ఆ 2 కొండ శిఖరాలకి మధ్యలో ఒక ఆయన తాడు కట్టి ఆ తాడు మీద నడుస్తా అటు నుంచి అటు నడుస్తా వెళ్ళాడంట. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయిని నెత్తి మీద పెట్టుకొని నడుచుకుంటా వెళ్ళాడంట. అటు నుంచి అటు వెళ్ళాడంట. అందరూ కొన్ని వేల మంది ప్రజలు చూస్తూ ఉన్నారంట. పెద్ద లోయ, అక్కడి నుంచి ఏ మాత్రం స్లిప్ అయిందా ఎముకలు కూడా దొరకవు. అంత భయంకరమైన ఫీట్స్ చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే అందరూ చూసి అబ్బా ఏమి నడుస్తున్నాడండి, అబ్బా గ్రేట్, రియల్లీ గ్రేట్ అంటున్నారు. అందులోకి ఆయన వచ్చి ఎవరన్నా నా మీదకి ఎక్కుతారా, నేను వాళ్ళని కూడా మోసుకొని వెళ్తా అన్నట. హల్లెలూయా అనేసరికి ఒక్కడు రాలా. నమ్మట్లేదా? నమ్ముతున్నావండి. నువ్వు నడవగలవు, చేసి చూపించావు కదా, నడవగలవు. మరి 2 ఒకళ్ళు అంటే అమ్మో పడితే. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా అలాగనే దేవుడు గొప్పవాడేనా? గొప్పవాడే. ఆయన చేయగలడు. మన జీవితాల దగ్గరకు వచ్చేసరికి నమ్మాలంటే అది అట్టనే ఉంటుంది. అందుకే మన బ్రతుకులు అట్టుంటాయి. దేవుని వాక్యం వింటానే ఉంటాం, నిజమే అని ఒప్పుకుంటానే ఉంటాం, కానీ మన దగ్గరకు వచ్చేసరికి నమ్మాలంటే మాత్రం ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మా జీవితాల్లో కూడా ఇక్కడేదో వట్టిగా మేమేం బోధించట్లా. నేను దేవుని నమ్ముకొని సేవలోకి వచ్చి దాదాపు ఇంచుమించుకు 10 సంవత్సరాలు దాటిపోయింది. నాటి నుంచి నేటి వరకు కూడా ఎలాగ నడుస్తున్నామో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఊరు వచ్చి నుంచి మమ్మల్ని చూసినటువంటి వాళ్ళు బాబురావు మాస్టర్ గారు కానీ వీళ్ళందరూ కూడా మమ్మల్ని చూస్తూనే ఉన్నారు. మేమేం ఏదో ఒట్టి మాటలు ఇక్కడ మేమేం చెప్పట్లేదు. మేము అసలు ఏమీ లేని రోజుల్లో మమ్మల్ని చూశారు మీరందరూ కూడా చాలామంది. ఎక్కడ ఎట్లా ప్రారంభమైందో అంటే నేను ఇక్కడ పరిస్థితుల గురించి నేను మాట్లాడట్లేదు, కానీ ఆ దేవుని ఆధారం చేసుకొని ఒక విశ్వాసంతో ముందడుగు వేయటం అంత తేలికైన పని కాదు, కానీ మనం అడుగు వేస్తే దేవుడు అద్భుతంగా నడిపిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కాబట్టి మేము కూడా ఒట్టి మాటలు ఏం చెప్పట్లా, మేము చేయకుండా మిమ్మల్ని ఏం చేయమని చెప్పట్లా, ప్రాక్టికల్గా బోధిస్తూ ఉన్నాం మా జీవితాల్లో నుంచి. మేము ఏదైతే నమ్ముతున్నామో ఆ నమ్మిన దాని ప్రకారం నడుస్తూ ఉన్నామో ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగా మేము నడుచుకుంటూ మీకు బోధిస్తున్నాం తప్ప ఏదో ఇక్కడ నిలబడి ఒట్టిగా దేవుని మాటలు మేమేం బోధించట్లేదు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మా జీవితాలు ఎప్పుడు కూడా మా చేతికి ఏది వచ్చినా కూడా దానికి మించిన ఖర్చు ఉంటుంది. పరిచర్య ఇదేదో మా అవసరాలు తీసుకొని బ్యాంకులు వేసుకొని దాచుకునేది కాదు. పరిచర్య ఎంతో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు ఉంటుంది. ఇక్కడ ఎంత ఉండనా దానికి మించిన పని కనపడతానే ఉంటుంది. ఏ రోజు కూడా రూపాయి దాచుకోలేదు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఉన్న రోజుల్లో కానీ లేని రోజుల్లో కానీ అసలు ఏమీ లేనప్పుడు, ఏ ఆకారం లేనప్పుడు అలాగనే ఉన్నాము. ఏదన్నా ఒక రూపం వచ్చింది అన్నప్పుడు కూడా మేమేది కూడా మేమేం దాచుకొని దాన్ని ఆధారం చేసుకొని మేమేం బ్రతకలేదు. అలాగని దేవుడు మాకు ఇవ్వకుండా ఏం లేడు. మా జీవితంలో మేము సమృద్ధిగా ఏ లోటు లేకుండా
మా జీవితకాలం అంతా జీవించడానికి కావలసినంత డబ్బు దేవుడు మా చేతులకి ఇచ్చాడు. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అయినా దాన్ని చూసి దాన్ని ఆధారం చేసుకొని మేము బ్రతకటానికి మేము నిర్ణయించుకోలేదు. దానిని కూడా మరి ఖర్చు పెట్టుకొని, పరిచయంలోనే ఖర్చు పెట్టుకొని దేవుణ్ణి మాత్రమే ఆధారం చేసుకొని ముందుకు సాగుతున్నాం. దేవుని స్తోత్రం కలుగునగాక. దానికి దేవుడే సాక్షి, మీరు కూడా సాక్షిలే. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవుడు ఇవ్వాలి ఇచ్చాడు కూడా, దేవుడు ఇచ్చాడు. ఎన్నో లక్షల రూపాయలు ఇచ్చాడు. మరి మా ప్రాపర్టీలు అమ్మినప్పుడు కొన్ని లక్షల రూపాయలు మా చేతులకు వచ్చినా కూడా వాటిని ఆధారం చేసుకొని మేము బ్రతకట్లేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు పరిచర్యలో దేవుడు ఇచ్చింది కానీ, మా సొంత ప్రాపర్టీలోంచి దేవుడు మాకు ఇచ్చింది కానీ ఏది కూడా మేము వాటిని దాచిపెట్టుకొని బ్రతకట్లేదు. ఎప్పుడు ప్రతి సాధ్య స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నాత్మీయ ప్రగతి నీ స్వాధీన. హల్లెలూయా, హల్లెలూయా. 11:6 రాయబడింది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. కాబట్టి మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే మనము దేవునికి ఇష్టలై ఉండాలంటే మనం ఇందాక చదువుకున్నాం కదా, దేవుడు మన యందు ఆనందించినట్లా ఆ దేశంలో మనల్ని చేరుస్తాడు. కాబట్టి దేవుడు మన జీవితాల్లో ఆనందించాలంటే ఇంగ్లీష్లో రాయబడింది ప్లీజ్. It is impossible to please God without faith. It is impossible to please God without faith. అంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. అంటే దేవుని సంతోష పెట్టడం, ఇష్టడై ఉండుట అంటే దేవుని సంతోష పెట్టడం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండటం, లేకపోతే దేవుని సంతోష పెట్టడం, ఆనందింపజేయటం అసాధ్యం. అది దాన్ని ఏమనంటే ప్లీజ్ గాడ్, ప్లీజ్ గాడ్, ప్లీజ్ గాడ్ అంటే దేవుని సంతోషపరచుట, ఆనందపరచుట. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు
ఆయన బాప్తిసం తీసుకుంటా ఉన్నప్పుడు, అదేవిధంగా మరి ఆయన రూపాంతరపు ఆ కొండ మీద మరి ఒక స్వరం కూడా వినబడతా ఉంది. 2 సందర్భాల్లో కూడా వినబడిన స్వరం ఏంటి? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. స్తోత్రం కలుగునుగాక. హీ ఈస్ మై బిలవ్డ్ సన్, ఇన్ హిమ్ ఐ ప్లీజ్. అంటే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ని బట్టి తండ్రి ఆనందించాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మన జీవితాల్లో కూడా ఆయన ఆనందిస్తే మనల్ని ఏం చేస్తాడంటే ఆ వాగ్దాన దేశంలో చేరుస్తా అంట. స్తోత్రం కలుగునుగాక. ఇది మన మూలాంశం, ఇది మన మరి వాక్యానికి మూలాంశం. ఇది ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి విశ్వాసం, అవిశ్వాస మాటల చేతనే వారు ఆ కానాను దేశానికి చేరలేకపోయారు. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా వ్రాయబడింది, వారు ఎందుకు ప్రవేశింపలేకపోయారంటే అవిశ్వాసం చేతనే. కాబట్టి మనం అవిశ్వాసం, దేవునికి వాక్యం మనం మందు విశ్వాసం ఉంచుకోలేకపోతే మనము దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యము. కాబట్టి మొట్టమొదటిగా మనం దేవునికి ఇష్టలై ఉండాలంటే, మనం దేవుణ్ణి సంతోషింపజేయాలంటే ఏం చేయాలి? మనం ఆయనకి ఇష్టలై ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం కలిగి ఉంటే ఆయనకి ఇష్టలంగా ఉంటాం. స్తోత్రం కలుగునుగాక. హెబ్రీయులకు రాసిన పత్రికల్లోనే మనం చూసినట్లయితే అక్కడ హానోకు అనేటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తాం. హానోకు 5వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో చదవండి. విశ్వాసమును బట్టి హానోకు, చదవండి, మోకాళ్ళు చదవండి, బిగ్గరగా చదవండి. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా ఉండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యం పొందాను. హానోకంట 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు, ఆయనకి ఇష్టడై ఉన్నాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. హానోకు గురించి బైబిల్ గ్రంథంలో చాలా కొంచెం రాయబడింది. పెద్ద ఏం రాయబడలా హానోకు గురించి. ఆదికాండంలో చోట రాయబడింది, యోధా పత్రికలో ఒక చోట రాయబడింది, హెబ్రీ పత్రికలో ఒక చోట రాయబడింది. అక్కడక్కడ ఊరక అట్లా ఉటంకించారు తప్ప హానోకు గురించి పెద్ద ఏమి బైబిల్ గ్రంథంలో లేదు. కానీ అయితే హానోకు విశ్వాస వీరుల జాబితాలో ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడున్నాడు? విశ్వాస వీరుల జాబితాలో ఉన్నాడు. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లరా, హానోకంట దేవునికి ఇష్టడై ఉన్నాడంట. అంటే ఆనాడు ఉన్న భక్తిహీన సమాజం, నోవహు జలప్రళయానికి ముందు మరి ఆ లోకమంతా భక్తిహీన సమాజం. అది దేవుని దృష్టిలో భూలోకం బాగా చెడిపోయిందంట. వారి పాపం ఆకాశాన్ని అంటిందంట. ప్రభునందు ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, అలాంటి దినాల్లో హానోకు భక్తి కలిగి జీవించాడు. స్తోత్రం కలుగునుగాక. ఎట్లా జీవించాడు? భక్తి కలిగి జీవించాడు. మనం గమనించినట్లయితే అదే సమయంలో ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు. ఈ హానోకు జీవించిన కాలంలోనే అటు ఇటుగా అదే సమకాలికలు అనుకుంటాను ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు ఏంటంటే లెమేకు. ఏం పేరండి? లెమేకు. ఈ లెమేకు ఎవరంటే కయూను సంతానం. 4వ అధ్యాయంలో ఆదికాండంలో మరి కయూను సంతానం. మరి హానోకు కుమారుడు మెతూషల ఉన్నాడు, మెతూషల కుమారుడు లెమేకు ఉన్నాడు. ఆయన వేరు, ఈ లెమేకు వేరు. ఈ లెమేకు ఎవరంటే కయూను సంతానం. ఎవరు సంతానం? కయూను సంతానం. అయితే ఈ లెమేకు హనోకులాగా దేవునికి ఇష్టడై ఉన్న వ్యక్తి కాదు. వీరిద్దరూ ఒకే కాలంలో ఉన్నప్పటికీ కూడా హనోకేమో దేవునికి ఇష్టడుగా జీవించాడు, లెమేకేమో తనకు నచ్చినట్టుగా జీవించాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆది మానవులైనటువంటి ఆదాము అవ్వలకి గుండె కోత మిగిలినిచ్చినటువంటి విషయాలు మనకు తెలుసు. కయ్యూను ఏం చేశాడంటే మరి ఎంతో గుండె కోత మిగిలించాడు. కయ్యూనేమో దేశదిమరైపోయాడు, హేబేలేమో చచ్చిపోయాడు.
వారి యొక్క హృదయాలు బద్దలైపోయినాయి. ఆ ఆవేదన ఎవరితో చెప్పుకుంటారు వాళ్ళు? ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే అక్కడ కయ్యూను ఉన్నాడు ఒక పక్కన, హేబేలు ఉన్నాడు ఒక పక్కన. హేబేలు మార్గం వేరు, కయ్యూను మార్గం వేరు. హేబేలు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, విశ్వాసం కలిగి ఉన్నాడు, దేవుని చేత అంగీకరించబడిన వాడుగా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. కయ్యూను ఉన్నాడు, తనకు నచ్చినట్టుగా బతికేవాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని చేత అంగీకరించబడలేదు. ఈ యొక్క హానోకు భక్తిహీన సమాజంలో ఉన్నప్పటికీ కూడా భక్తి కలిగి జీవించాడు, దేవునికి ఇష్టడు అన్న సాక్ష్యం పొందాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లేమేకు ఇంచుమించుగా అదే కాలంలో అదే రోజుల్లో నివసించినప్పటికీ కూడా ఈయన దేవునికి ఇష్టడు అనే సాక్ష్యం అయితే ఈ లేమేకు పొందలేదు. ఆ కయ్యూను ఎలాగా ఉన్నాడో ఈ లేమేకు కూడా అలాగే ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కనుక దేవునికి ఇష్టంగా దేవుని మార్గాల్లో నడుచుకోలేకుండా ఉంటే, మనము దేవునితో నడవని వారంగా ఉంటే, ఈ లోకంతో నడిచే వారంగా ఉంటే, మన యొక్క ఇష్టాలను నెరవేర్చుకునే వారంగా ఉంటే, మన కోసం మనం బతికే వారంగా ఉంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని మనం సంతోష పెట్టుకునే వారంగా ఉంటే, మన స్వార్థపూర్యంగా మనం బ్రతికే వాళ్ళంగా ఉంటే, అలాంటి జీవితం, అలాంటి హృదయం సరిగా ఉండదంట. స్తోత్రం కలుగునుగాక. అలాంటి హృదయము సరిగా ఉండదంట. అలాంటి హృదయాలు దేవుణ్ణి సంతోష పెట్టవంట. కయ్యూను అలాంటి వాడే, తన కొరకు బతికేవాడు, దేవుణ్ణి సంతోష పెట్టేవాడు కాదు. కానీ హేబేలు అర్పణ తీసుకొచ్చేటప్పుడు ఎట్లా వచ్చాడంటే, ఎట్లా దేవుణ్ణి ఏది తెస్తే దేవుడు సంతోషపడతాడు అని ఆ దేవుని హృదయం ఎరిగి ఆ దేవుని సంతోషపెట్టే విధంగా వచ్చాడు దేవుని సన్నిధికి హేబేలు. కయ్యూను ఎట్లొచ్చాడంటే ఏదో క్యాజువల్గా వచ్చాడు. ఏదో చేయాలి కాబట్టి చేయాలి, ఏదో ఇవ్వాలి కాబట్టి ఇవ్వాలి, ఏదో తేవాలి కాబట్టి తేవాలి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి వైఖరి, అలాంటి నేచర్ దేవుని సంతోషపెట్టలేదు. మన యాటిట్యూడ్ చాలా ప్రాముఖ్యమైంది. మనం ఏమి ఇస్తున్నామనేది కాదు, మన యాటిట్యూడ్ చాలా ప్రాముఖ్యమైంది. మన యాటిట్యూడ్ ఏమై ఉండాలంటే దేవుణ్ణి సంతోషపెట్టేదై ఉండాలి. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవుని సంతోషపెట్టాలి, నువ్వు దేవుని సంతోషపెట్టే జీవితం జీవించాలి. అలాంటి వారు హృదయం మంచిగా ఉంటుంది. తమను తామే సంతోషపెట్టుకునేవాళ్ళు, దేవుని సంతోషపెట్టాలి అనే మనసులైన వాళ్ళ హృదయం బాగుండదు. వాళ్ళ హృదయం లోకరీతిగా ఉంటుంది. ఈ కయ్యూను హృదయం అలాంటిదే. అలాంటి కయ్యూను హృదయంలో నుంచి ఏమొచ్చిందంటే ఈర్ష్య వచ్చింది, అసూయ వచ్చింది, పగొచ్చింది, కోపం వచ్చింది. తమ్ముడిని చంపేశాడు. కయ్యూను అంటున్నాడు, దేవుడు వచ్చి కయ్యూను అడుగుతా ఉన్నాడు. 4వ అధ్యాయంలో మనం చూస్తే, అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏంది? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తము నీ చేతుల నుండి పుచ్చుకున్నట్టుకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరుచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరమై ఉంటావు. అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరనై ఉందును. ఇది శపించబడిన జీవితం. నేను దిగులు పడతా, నీ సన్నిధికి రాకుండా, ఆయన సన్నిధికి రాలేని జీవితం అది ఆశీర్వదించబడిన జీవితం కాదు.
ఇక్కడ కయ్యూను అంటున్నాడు, నేను నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు దేశ దిమ్మరినై ఉందును. ఈ శిక్ష, ఈ దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. నెమ్మది లేదు కయ్యూనికి, దిగులు పడే జీవితం ఎప్పుడు కూడా. కావున నన్ను కనుగొని వాడెవడో, దేశ దిమ్మరినై ఉందను, కావున నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఈ ఎవడైనను కయ్యూనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 కలుగుననెను. మరియు ఎవడైనను కయ్యూను కనుగొని అతన్ని చంపకయ్యుండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేశాను. నుదుటి మీద వేశాడో ఎక్కడ వేశాడో తెలియదు, కానీ కయ్యూనుకంట దేవుడు ఒక ముద్ర వేశాడంట. ఈ వ్యక్తి శపించబడిన వాడు, ఈ వ్యక్తిని కనుక ఎవరైనా చంపితే ఈ వ్యక్తి మీదకి ఎంత కీడు వస్తుందంట? 7 కీడు వస్తుంది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ తర్వాత కయ్యూను యెహోవా సన్నిధిలో నుండి బయలు వెళ్ళి ఏదోనుకు తీర్పు దక్కిన నోదు దేశంలో కాపురమండి. ఈరోజు చాలామంది దేవుని సన్నిధిలో జీవించటం లేదు, ఆయన మందిరావణంలో జీవించటం లేదు, లోకంలో బతుకుతా ఉన్నారు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ఆయన సంతానం గురించి రాయబడింది. హానోకు ఈరాదు పుట్టెను, ఈరాదు మహాయుయేలును కనెను, మహాలుయేలు మతూషాయేలును కనెను, మతూషాయేలు లేమేకును కనెను. లేమేకు ఇతర స్త్రీలను పెండ్లి చేసుకుని, ఇదంతా కయ్యూను సంతానం. వారిలో ఒక దాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. ఆదా యాబాలును కనెను, అతడు పశువులు గలవాడే గుడారములో నివసించుచు వారికి మూలపురుషుడు. అతని సహోదరుని పేరు యుబాలు, అతడు సిదారాను సానికను వాడులు కాచి వారందరికీ మూలపురుషుడు. మరియు సిల్లా తుబ్బలకాయును కనెను, అతడు పదును గల రాగి పనిముట్లన్నిటికీ ఇనుప పనిముట్లన్నిటికీ చీవాడు. తుబ్బలకాయును సహోదరి పేరు నయీమా అని చెప్పి ఇక్కడ ఏమంటా అంటే, లెమెకు తన భార్యలతో ఇట్లా నేను ఏమన్నంటే, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి, లెమెకు భార్యలరా నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాన్ని చంపితిని. కయ్యూను కోసం 7 ప్రతిదండన కయ్యూను కోసం వచ్చిన ఎడలా లేమెకు కోసం 77 వచ్చును నేను. ఇదంతా శపించబడిన లైనప్. కయ్యూను వంశం అంతా ఆశీర్వాదం లేదు అక్కడ. ఆ కయ్యూను తర్వాత మరి కొన్ని తరాలు, ఇంచుమించుగా 7 తరాలు గడిచిపోయిన తర్వాత ఈ లేవేకు వచ్చాడు. ఈ లేవేకు కూడా శపించబడిన అనుభవాల్లోనే ఉన్నాడు ప్రియులరా. ఆ కయ్యూను శపించబడిన వాడే, ఆ వంశంలో నుండి వచ్చినటువంటి ఈ లేవేకు కూడా అలాంటి వాడే అయిపోయాడు. తనను గాయపరిచినందుకంట, తన జోలికి వచ్చినందుకంట ఒక పడుచువాన్ని చంపాడంట. నెమ్మది లేకుండా ఉన్నాడు. అప్పుడు ఏమంటా అంటే, ఆ కయ్యూను కోసం 7 కీడు వస్తే నన్ను చంపిన వాడికి 77 వచ్చును అన్నాడంట. అన్నీ కూడా శపించబడిన అనుభవాలు, శపించబడిన జీవితాలు. అయితే బైబిల్లో ఇంకో లైనప్ ఉంది, షేతు లైనప్. ఏ లైనప్ అంట? షేతు లైనప్. ఆ లైనప్లో నుంచి ఎవరు వచ్చారంటే హనోకు వచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. ఎవరు వచ్చాడు? హనోకు వచ్చాడు. ఇంకా ఆ తర్వాత ఎవరు వచ్చారంటే నోవహు వచ్చాడు. ఇంకా ఆ తర్వాత ఎవరు వచ్చారంటే అబ్రహాం వచ్చాడు. వారందరూ కూడా ఎవరంటే ఆశీర్వదించబడినవారు. వాళ్ళందరూ కూడా దేవునికి ప్రియులు, విశ్వాసం కలిగిన వారు, విశ్వాస వీరులు, దేవుని దృష్టిలో దేవునికి ఇష్టలుగా సాక్ష్యం పొందినవారు. స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క హానోకు దేవుడితో నడిచేటువంటి అనుభవంలో యూదా రాసినటువంటి పత్రికలో ఒక ప్రవచనం ఇస్తూ ఉన్నాడు. చూడండి, యూదా రాసినటువంటి పత్రికలో
1వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లా, నేను ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరినూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గురించి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలను గురించి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేలో పరిశుద్ధుల పరివారంతో వచ్చాను. ప్రభునందు ప్రియమైన దేవుడు, అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడను గురించి హానోకు ప్రవర్తిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హానోకు దేని గురించి ప్రవచిస్తున్నాడు? యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడ నుంచి ప్రవచిస్తాడు. అంటే హానోకు విశ్వాసము కలిగినటువంటి వాడు, విశ్వాసంతో పలుకున్నటువంటి మాటలు ఇవి. దైవ ప్రత్యక్షత కలిగినటువంటి వాడు, దేవునితో నడిచినటువంటి అనుభవం కలిగినటువంటి వాడు. ఎవరైతే దేవునితో నడిచే అనుభవాలు కలిగి ఉంటారో వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉంటారు, వారు దేవునికి ప్రియులుగా ఉంటారు, వారిని దేవుడు ఆ దేశంలో ప్రవేశింపజేస్తాడు. చప్పట్లు కొడదాం అందరూ కూడా హల్లెలూయా చెప్తాం గట్టిగా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చదువుకుంటే అక్కడ ఒక మాట రాయబడింది. ఆత్మానుసారమైన మనసు ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది, ఎలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు, ఏమాత్రం లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరు. మొదటిది దేవునికి ఇష్టలుగా ఉండటం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండలేము. భక్తిహీన సమాజంలో దేవుడు ఉన్నాడు, ఆయన మళ్ళా ఈ భూమి మీదకి రాబోతా ఉన్నాడు, ఈ లోకానికి తీర్పు తీర్చిపోతా ఉన్నాడు అని ఆ దేవుని ఎడల భయము కలిగి భక్తి కలిగి భక్తిహీన సమాజంలో ప్రత్యేకంగా జీవించిన వాడు హనోకు. స్తోత్రం కలుగునగాక. ఇంత వాక్యం లేదు ఆ రోజుల్లో, లేఖనాలు లేవు ఆ రోజుల్లో, కానీ ఒక ప్రత్యక్షత ఉంది. హనోకుకి ప్రవచనం ఎత్తి పలుకుతా ఉన్నాడు, ఇదిగో యేసయ్య రాబోతా ఉన్నాడు, భక్తిహీన సమాజం అందరికీ తీర్పు తీర్చబోతా ఉన్నాడు అని ఒక ప్రత్యక్షత హనోకు కలిగి ఉన్నాడు. దేవునితో నడిచే వారికి ప్రత్యక్షతలు కలుగుతాయి. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవునితో నడిచే వారికి ప్రత్యక్షతలు కలుగుతాయి. లోకంతో నడిచేటువంటి వారికి వారి హృదయం చెడిపోతాయి. వారి హృదయంలో ఉంటే అసూయలు వస్తాయి, పగలు వస్తాయి, ప్రతీకారాలు వస్తాయి, ద్వేషాలు వస్తాయి, మత్తతులు వస్తాయి, ఇంకా రకరకాల ఇవన్నీ కూడా వాళ్ళ హృదయాల్లో నుంచి వస్తాయి. అలాంటి హృదయాలు దేవుని సంతోషపరచనేరవు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని సంతోషపరచలేకపోతే ఆయన మనల్ని ఆ దేశంలో ప్రవేశింప చేయలేడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మనం గమనించినట్లయితే 2 రకాలైన మైండ్ సెట్ల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. 2 రకాల మైండ్ సెట్లు. ఒక మైండ్ సెట్ ఏమో ఆత్మానుసారమైందంట, ఒక మైండ్ సెట్ ఏమో శరీరానుసారమైందంట. శరీరానుసారమైనటువంటి మనసు గలవారు ఇక్కడ రాయబడింది కదా, శరీరానుసారమైన మనసు దేవునికి విరోధం. అది దేవుని వాక్యానికి ధర్మశాస్త్రానికి ఏ మాత్రం కూడా లోబడనేరు. వింటారు, లోబడరు. శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచలేరు. శరీరానుసారంగా నడిచేవాళ్ళు, శరీర స్వభావం కలిగినటువంటి వారు దేవుణ్ణి సంతోషపరచలేరు. దేవుణ్ణి సంతోషపరచలేకపోతే ఆయన దేశంలో, ఆ వాగ్దాన దేశంలో మనం ప్రవేశించలేం. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు ఏ మైండ్ సెట్ కలిగి ఉన్నావు ఈ మధ్యాహ్నకాల సమయంలో? శరీరానుసారం మైండ్ సెట్టా, ఆత్మానుసారం మైండ్ సెట్టా? ఏ మైండ్ సెట్? శరీరానుసారం మైండ్ సెట్ అయితే నువ్వు దేవునికి లోబడలేవు, దేవుని వాక్యానికి లోబడలేవు. శరీరానుసారం స్వభావం కలిగినటువంటి వారు దేవుణ్ణి సంతోషపెట్టలేరు. ఆత్మానుసారమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు దేవుని సంతోషపెడతారు. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఈ విధముగా మనకి జీవితాల్లో మరి మొట్టమొదటిగా దేవునితో నడిస్తే మనం ఆ దేవునికి ప్రత్యక్షతలు కలిగి ఉంటాము, దేవుని భయభక్తులు కలిగి ఉంటాము, మంచి స్వభావం కలిగి ఉంటాము. కయ్యూను కూడా లోక సమానమైన స్వభావం కలిగినటువంటి వాడు, లోకంతో నడిచిన వాడు. కయ్యూను వారసుడు అయినటువంటి లేమేకు కూడా అలాంటి స్వభావం కలిగినటువంటి వారే. వారందరూ కూడా శపించబడినటువంటి అనుభవాలు. వాళ్ళ హృదయాలు మంచివి కావు, వాళ్ళ మనసులు మంచివి కావు, వాళ్ళ బుద్ధులు మంచివి కావు. కాబట్టి వాళ్ళు శపించబడినటువంటి వారుగా మిగిలిపోయారు. వాళ్ళు దేవుని సంతోషపెట్టే జీవితాలు కావాలి. రెండవ గుంపు దేవుని సంతోషపెట్టేటువంటి వారు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు. వారు భక్తిహీన సమాజంతో కలిసేవారు కాదు. వారి మనస్సు మంచిది, వారి హృదయం మంచిది, వారు ఆత్మానుసారమైన స్వభావం కలిగినటువంటి వారు. వారు దేవుని కొరకు బ్రతికేవాళ్ళు, దేవుని యందు విశ్వాసం ఉంచేవాళ్ళు. వారి జీవితాల్లో దేవుడు కార్యాలు చేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ తర్వాత ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మనం గమనించినట్లయితే మనము ఆత్మచేత, పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన వారము అయితే, పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ చేత నడిపించబడినటువంటి జీవితాలు కలిగినటువంటి వారమైతే దేవుడు మన యందు ఆనందిస్తాడు. ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారులై ఉంటారు. దేవుని ఆత్మచేత నువ్వు నడిపించబడకుండా నీకు నచ్చినట్టుగా ప్రార్థనకు రావచ్చు. యేసయ్య అంటే నీకు ఇష్టమై ఉండొచ్చు, నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతుకుతూ ఉండొచ్చు, నీకు తోచినట్టుగా నువ్వు బ్రతుకుతూ ఉండొచ్చు, నీ మార్గాల్లో నువ్వు బ్రతుకుతూ ఉండొచ్చు. అది దేవునికి ఇష్టము లేదు. అలాంటి జీవితం దేవుణ్ణి సంతోషపెట్టదు. మన ప్రతి అడుగు కూడా దేవుని సంతోషపెట్టేది ఉండాలి. ఆ తర్వాత దేవునికి లోబడే జీవితం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనములో చాలా ఉన్నాయి, కానీ నేను అన్నిటి జోలి వాడలేదు. కొన్ని ముఖ్యమైనటువంటి వాటిని మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను. మొదటి సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనం చదవండి. త్వరగా చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనములో, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొంటయు, పొట్టేలో కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అమాలేకులను మొత్తాన్ని నేను హతం చేయమన్నాను కదా. ఎందుకు ఆ ఎద్దుల్ని అవన్నీ కూడా ఎందుకు బతకనిచ్చావు నువ్వు? నీకు బలియటానికయ్యా, నీకు బలియటానికి. అప్పుడు సమూయేలు అంటున్నాడు, ఒకడు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఈరోజు నేనేదో అది చేస్తాను ఇది చేస్తానంటే దేవుడు సంతోషించుడు. ఆయన ఇచ్చిన ఆజ్ఞను నువ్వు గైకుంటే, ఆయన ఆజ్ఞలు నువ్వు గైకుంటే, ఆయన ఆజ్ఞలు నువ్వు సంతోషంగా, నువ్వు హృదయపూర్వకంగా గైకుంటే ఆయన సంతోషిస్తాడు. చప్పట్లు కొడదాం అందరూ కూడా. నేను చెప్పకుండానే కొట్టేయాలి మీరు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడు సంతోషిస్తానంట? ఆయన ఇచ్చిన ఆజ్ఞలను ఒకడు గైకొన్నప్పుడు ఆయన సంతోషిస్తాడు. అంతేగాని బలులను దహన బలులను ఆయన ఆజ్ఞలను గైకొనకుండా, ఆయన చెప్పిన మాట వినకుండా ఏదో నేను బలులు అర్పిస్తాను, ఈ చేస్తానంటే ఆయన సంతోషించే దేవుడు కాదు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 21వ వచనంలో కూడా అక్కడ రాయబడినటువంటి మాటలు చూస్తే చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 21వ వచనం, 20-21 కలిసి ఉంటాయి, చదువుకుందాం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అన్న మన ప్రభువును నిత్య నిబంధన సంబంధముకు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకును మిమ్మును సిద్ధపరచునుగాక. దేవుడు అంటున్నాడు,
ఆయన గొర్రెల గొప్పగారైన యేసు అను మన ప్రభువు నిత్య నిబంధన సంబంధం రక్తను బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్త దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు. అంటే మన జీవితాల్లో ప్రభు ఏం జరిగిస్తాడంట? తన దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగిస్తాడంట మన జీవితాల్లో. దేవుని బిడ్డలు అంటే దేవుని చిత్తానుసారంగా నడుచుకునేవాళ్ళు ఆయన దృష్టికి అనుకూలమైన దాన్ని ఆయన జరిగించడానికి అప్పగించుకునేవాళ్ళు. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. తన బిడ్డల జీవితాలు, తన బిడ్డలు ఎవరయ్యంటే ఆయన దృష్టికి అనుకూలమైన దాన్ని ఆయన వారి జీవితంలో జరిగించడానికి అప్పగించుకునేవాళ్ళు. మరి నువ్వు అప్పగించుకున్నావా? ఆయన దృష్టికి ఇష్టమైన దాన్ని నీలో దేవుడు జరిగించటానికి నువ్వు ఆయన నీ జీవితంలోకి వస్తే నువ్వు ఇష్టపడుతున్నావా? అప్పగించుకుంటున్నావా? లేకపోతే నీకు నచ్చినట్టుగా జీవిస్తున్నావా? నీకు తోచినట్టుగా జీవిస్తున్నావా? ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలాగో బ్రతుకుతున్నావు? ఈ జీవితాన్ని దేవుడిచ్చాడు. ఆయన దృష్టికి ఆయన దృష్టికి ఇష్టమైన దాన్ని మనం నెరవేర్చేదానికి జీవించడానికి ఈ జీవితాన్ని ఇచ్చాడు నీకు. నీకు నచ్చినట్టుగా బ్రతకడానికి కాదు. కయ్యూను తనకు నచ్చినట్టుగా బతికాడు, లేమేకు తనకు నచ్చినట్టుగా బతికాడు, ఇంకా ఎంతోమంది భక్తిహీనులు తమకు నచ్చినట్టుగా బ్రతికారు, శపించబడిపోయారు. ఇజ్రాయేలీలు కూడా అంతమంది ఎగిప్తులో నుంచి విడిపించి తీసుకుని వచ్చినా కూడా అందరూ కానాన్ దేశం చేరలా. అనేక మంది అరణ్యంలోనే రాలిపోయారు. ఎందుకు రాలిపోయారంటే ఎవరి జీవితాల్లో అయితే దేవుడు ఆనందించాడో వారిని ఆయన వాగ్దానం చేసిన దేశంలోనికి ఆయన ప్రవేశింపనీయడు. వాళ్ళందరూ కూడా ఆ భక్తిహీన సమాజం అంతా అరణ్యంలో రాలిపోయేదాకా అక్కడక్కడే తిప్పాడు వాళ్ళని. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి సమయంలో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 29 నుంచి మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 29వ వచనం నుంచి. సోదరులారా, నేను చదువుతాను. సోదరులారా, నేను చెప్పింది ఏమనగా, కాలము సంకుచితమై ఉన్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు, ఏడ్చువారు ఏడవనట్టు, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండాలి. ఎలాగనగా ఈ లోకపు నటన గతించుచున్నది. అంటే ఈ లోకం ఇట్ ఈస్ పాస్డ్ అవే, ఇట్ ఈస్ గోయింగ్ టు పాస్డ్ అవే. అంటే అది గతించిపోతా ఉంది. ఈ లోకం, ఈ భూమి, ఆకాశం అన్నీ కూడా గతించిపోతున్నాయి. మీరు చింతలేని వారై ఉండవాలని కోరుతున్నాను. పెళ్లి కాని వాడు ప్రభువుని ఎలాగూ సంతోష పెట్టగలని ప్రభు విషయమైన కార్యమును గురించి చింతించుచున్నాడు. అంటే పెళ్లి కాని వాళ్ళు అందరని కాదులేండి. హల్లెలూయా. అబ్దుల్ కలాం గారికి కూడా పెళ్లి కాల, నరేంద్ర మోడీకి కూడా పెళ్లి కాల, ఇంకా పెద్ద పెద్ద దేశ నాయకులు చాలామంది ఉన్నారు, వాళ్ళు ఎవరికి పెళ్ళిళ్ళు కాల. వాళ్ళు ఏమన్నా ప్రభువుని సంతోష పెట్టడానికి ఏమన్నా బతికారా? ఏమండి బతికారా? చెప్పండి. వాళ్ళు మంచి, ఆఫ్ కోర్స్ దే మే బి ఏ గుడ్ పీపుల్, వాళ్ళు మంచివాళ్ళు అయితే కావచ్చు లోకం దృష్టిలో. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ దేవుని సంతోష పెట్టడానికి ఏమన్నా బతికారు వాళ్ళు? వాళ్ళకు మంచి పేరు తీసుకున్నారు అంతే అండి. అబ్దుల్ కలాం మంచోడండి, నరేంద్ర మోడీ మంచోడండి, లేకపోతే ఫలానా ఆయన మంచోడండి, వీళ్ళెవ్వరు పెళ్ళిళ్ళు చేసుకోవాలా? ఆ యోగి కూడా పెళ్లి చేసుకోవాలా? నేను ప్రభువుని సంతోష పెడుతున్నాడా, దుఃఖ పెడుతున్నాడా? ఈ నరేంద్ర మోడీ పెళ్లి చేసుకోవాలా? మరి ఆయన ప్రభువుని సంతోష పెడుతున్నాడా, దుఃఖ పెడుతున్నాడా? అబ్దుల్ కలాం కూడా పెళ్లి చేసుకోవాలా? ఆయన ప్రభువుని సంతోష, రాహుల్ గాంధీ కూడా పెళ్లి చేసుకోవాలా? మరి వీళ్ళంతా ప్రభువుని సంతోష పెడుతున్నారా? పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ ప్రభువుని సంతోష పెట్టేవాళ్ళు కాదు. పౌలు గారు తన దృష్టిలో పెట్టుకొని, తనలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాడు. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా.
పౌలు గారు కూడా పెళ్లి లేకుండా ముందుకు సాగుతున్నాడు. అలాగా తనలాగా నడుచుకునే వాళ్ళని గురించి మాట్లాడుతా పెళ్లి కాని వాడు ఏం చేస్తానంట, ప్రభువును ఎలాగూ సంతోష పెట్టాలని ప్రభు విషయమైన కార్యములను గురించి చింతించుచున్నాడు. దేని గురించి బాధ అంట పౌలు గారి లాంటి వాళ్ళకి? ప్రభువుని ఎలాగా సంతోష పెట్టాలి. పెళ్ళి కానోళ్ళైనా పెళ్ళైన వాళ్ళైనా మనం ఎలాగ బ్రతకాలంటే ప్రభువుని ఎలాగ సంతోష పెట్టాలి. ఈరోజు ఆదివారం మంచి ఫుడ్ చేసుకొని తిని సంతోషిద్దాము అనేది ఎక్కువ ఆనందంగా ఉందా? లేకపోతే ఈరోజు ప్రభు సన్నిధికి వెళ్ళి నేను తనివితేరా ఆయన యందు ఆనందించాలి అన్న ఆశ ఉందా? తొందరగా ఎదురు పెడితే బాగుండు, ఇంటికి వెళ్ళి ఎదురు చూస్తుంది రెడీగా, స్పెషల్ ఫుడ్ ఎదురు చూస్తుంది. వారం అంతా నోరు ఆసిపోయింది, నోరు కొట్టుకుపోయింది. ఈరోజు హాలిడే కదా, చక్కగా ఏదో మంచి ఫుడ్ తెచ్చుకున్నాం, పాస్టర్ గారు వదిలిపెట్టడం, స్తోత్రం కలుగునా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తినొద్దని దేవుడు అంటలా, సంతోషించొద్దని దేవుడు అంటలా. అన్నిటికీ ముందుగా ప్రభువుని సంతోషపెట్టు. పౌలు గారు లాంటి వాళ్ళు పెళ్లి చేసుకోలేదు. అలాంటి వాళ్ళు అలాగా ఉన్న వాళ్ళంట ఏమై ఉన్నారంట, ప్రభువుని ఎలాగూ సంతోష పెట్టగలని ప్రభు విషయమైన కార్యాలను గురించి చింతించుచున్నాడు. పెండ్లి అయినవాడు భార్యను ఎలాగూ సంతోష పెట్టగలని లోక విషయమైన వాటిని గురించి చింతించుచున్నాడు. అటువల్లే పెండ్లు కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రాండ్రై ఉండటకు ప్రభు విషయమైన కార్యముల గురించి తెంచుదురు. అంటే పెళ్ళి కాని వాళ్ళు అందరని కాదు, అయితే పెళ్ళైన వాళ్ళు కూడా మరి చాలామంది ప్రభువుని సంతోషపెట్టడానికి బతికే వాళ్ళు ఉన్నారు. చప్పట్లు కొడదాం, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ప్రియులరా, ఒకళ్ళొకళ్ళు సంతోష పెట్టుకోవటానికి, అంటే సంతోష పెట్టుకోవద్దు అని కాదు, ఆయన సంతోషపడేటట్టుగా మనం సంతోషపడాలి. ఆయన దుఃఖపెట్టి మనం సంతోషపడకూడదు. కొంతమంది ఉంటారు, చిన్నపిల్లల్ని ఏడిపించి వాళ్ళు ఆనందిస్తుంటారు. పిల్లల్నే కాదు, పెద్దోళ్ళని కూడా ఏడిపించి వాళ్ళు ఏడుతుంటే వీళ్ళు నవ్వుతుంటారు. దాన్ని ఏమంటారంటే రాక్షసానందం అంటారు. ఏ ఆనందం అంటారు? రాక్షసానందం. కొంతమందికి అది ఇష్టం. కొంతమంది ఎవరి సంసారం పచ్చగా ఉందా, వాళ్ళ సంసారంలో చిచ్చు పెడదామా అని చిచ్చు పెట్టి చూసి ఆనందించే టైప్ ఇదో టైపు, అట్లా సంతోషించే టైప్ అదో టైపు. ఇదంతా రాక్షసానందం అండి, రాక్షసానందం. కొంతమంది ఫలానా వాళ్ళు ఇప్పుడు నాశనం అయిపోతారా అని చూసి ఏదన్నా వాళ్ళకి జరగరాంది జరిగితే అబ్బా ఏం ఆనందిస్తారో. దేవుడు సంతోషించాడు. ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, మీరు చింతలేని వారు అయి ఉండవాలని కోరుతున్నాను. పెండ్లి కాని వాడు ప్రభువుని ఎలాగో సంతోషపెట్టగలని ప్రభు విషయమైన కార్యముల గురించి చింతించుతున్నాడు. పెండ్లైన వాడు భార్యని ఎలాగో సంతోషపెట్టగలని లోక విషయమైన వాటిని గురించి చింతించుతున్నాడు. అటువలనే పెండ్లు కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందు పవిత్రురాండై ఉండుటకు ప్రభు విషయమైన కార్యముల గురించి చింతించుదురు కానీ పెండ్లైనది భర్తను ఎలాగో సంతోషపెట్టగలని లోక విషయమైన వాటిని గురించి చింతించుచున్నది. మీకు ఉరియొడ్డవలేనని కాదు కానీ మీరు యోగ్య ప్రవర్తనలై తొందర ఏమీ లేక ప్రభువు సన్నిధానవర్తనలై ఉండవలని ఇది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను. ఇంగ్లీష్లో ఏమని రాయబడిందంటే, దట్ యు మే లివ్ ఇన్ ఎ రైట్ వే ఇన్ అన్డివైడెడ్ డివోషన్ టు ద లార్డ్. అంటే దట్ యు మే లివ్ ఇన్ ఎ రైట్ వే అంటే మీరు మంచి మార్గములో, సరైన మార్గములో నడుచుకున్నట్లు, జీవించున్నట్లు, ఎలాంటి అన్నట్టు ఇన్ అన్డివైడెడ్ డివోషన్ టు ద లార్డ్. అన్డివైడెడ్ డివోషన్ అంటే మనం ప్రభువుని చేసే ఆరాధన ఎలాంటిదై ఉండాలంటే అది అన్డివైడెడ్గా ఉండాలి. అంటే
అటు లోకాన్ని ఇటు అట్టగాను. అంటే ప్రభువుని సంతోషపెట్టే విషయంలో ఎక్కడా నువ్వు రాజీ పడకూడదు. నిన్ను నువ్వు సంతోషపెట్టుకోవటానికి ప్రభువుని దుఃఖ పెట్టే పరిస్థితులు ఎక్కడా నీ జీవితంలో ఉండకూడదు. నువ్వు రాజీ పడకూడదు. నువ్వు ఇతరులను సంతోషపెట్టడానికి లేకపోతే నువ్వు సంతోషపెట్టడానికి ప్రభువుని దుఃఖ పెట్టద్దు. హల్లెలూయా. అలాగా నువ్వు ప్రభువుని సంతోషపెడితే, అన్ని విషయాల్లో నువ్వు ప్రభువుని సంతోషపెడితే ప్రభు ఆయన ఆ మంచి దేశంలో మళ్ళీ ప్రవేశపెడతాడు. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. మన జీవితాల్లో మన పేరు కోసం బతికే వాళ్ళంగా, మనల్ని మనమే సంతృప్తి పరచుకోవటం కోసం, మనల్ని మనం సంతోష పెట్టుకోవటం కోసం బ్రతికే వాళ్ళంగా, మన గొప్ప కోసం బతికే వాళ్ళంగా ఉండకూడదు. మన ఈ మధ్యకాలంలో గౌతమ్ రెడ్డి గారు చనిపోయారు, మినిస్టర్ గారు చనిపోయారు. ఆయన చాలా మంచివాడు అని చెప్తున్నారు. కానీ అఫ్కోర్స్ హీ మే బి ఎ గుడ్ మ్యాన్. మరి ప్రతిపక్షంలో కూడా మంచివాడు అని మెచ్చుకున్నారు. అయితే అఫ్కోర్స్ మంచివాడు ఉండొచ్చు. కానీ ఇప్పుడు గౌతమ్ రెడ్డి గారు మంచివాళ్ళు, కానీ ఆ పేరు అయితే వచ్చింది. కానీ ఎవరికి పేరు వచ్చింది? గౌతమ్ రెడ్డి గారికి పేరు వచ్చింది. ప్రభువుకి ఏమన్నా వచ్చిందా? చెప్పండి హల్లెలూయా. ప్రభువుకి ఏమన్నా వచ్చిందా? మనకు కాదండి పేరు. నిన్ను బట్టి ప్రభువుకి పేరు రావాలి. స్తోత్రం కలుగునగాక. ఎవరికి పేరు రావాలి? ప్రభువుకి పేరు రావాలి. నువ్వు ఆ ప్రభువుని సంతోషపెట్టేటట్టు నువ్వు బ్రతకాలి. నువ్వు మంచివాడివి, నువ్వు గొప్పవాడివి, నువ్వు విధిని నువ్వు సంతోషపెట్టడానికి నీ పేరు కోసం నువ్వు బతికితే ఆ దేశంలో నువ్వు వెళ్ళవు. ఆ దేశంలో నువ్వు వెళ్ళలేవు. ఆ హృదయం సరైన హృదయంగా కూడా ఉండదు. మనం ఈ భక్తిహీన సమాజంతో రాజీ పడకుండా, మన కోసం మనం బతకకుండా, మనం బ్రతికే దేనికోసం అంటే మన ప్రభువుని సంతోషపెట్టేదానికి. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. దేని కొరకు బ్రతకాలి? మన ప్రభువుని సంతోషపెట్టేదానికి. మనల్ని మనం సంతోషపెట్టుకోవడానికి కాదు. మనం ఆ డబ్బు సంపాదించుకొని, ఆస్తులు సంపాదించుకొని, అంతస్తులు సంపాదించుకొని మన పిల్లలు సంతోషంగా బతికేదానికి కాదు ఈ జీవితం దేవుడిచ్చింది. మనం సంతోషపడుతూ, ఆయన్ని సంతోషపెడుతూ మనం సంతోషించాలి. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. ఎవరిని సంతోషపెడుతూ? ఆయన్ని సంతోషపెట్టాలండి. మన ప్రభువుని సంతోషపెట్టాలండి. ఆయన సంతోషపెడుతూ నువ్వు సంతోషపడాలి. నువ్వు ఆయన్ని సంతోషపెడితే ఆయన నిన్ను సంతోషపెట్టడా? ఆయన నిన్ను సంతోషపెట్టడా? ఎప్పుడు ఆయన సంతోషపరుస్తావు అంటే నువ్వు ఆయన యందు విశ్వాసంతో ముందుకు సాగితే ఆయన సంతోషపెడతాడు. నువ్వు ఆయనతో నడిస్తే ఆయన సంతోషపెడతాడు. అప్పుడు నువ్వు ఆయనతో నడిస్తే నీ హృదయం మంచి హృదయంగా మారింది. లోకస్తులతో నడితే అలాంటి హృదయంగానే మారింది. లోకసమైనటువంటి వాళ్ళతో నువ్వు నడిస్తే, ఆ లోకంతో నువ్వు నడిస్తే, అది ఆ కయ్యూను లోకంతో నడిచాడు, దేశతీమరైపోయాడు. ఆ కయ్యూను హృదయం కూడా అట్లానే ఏడిచింది. ఆ లేవీకి హృదయం కూడా అట్లానే ఉంది. మనం ప్రార్థనకు రావచ్చు, కానీ మన హృదయం ఎట్టుంది? వాళ్ళు కూడా దేవుని బిడ్డలే. ఎవరోళ్ళు? అరణ్యంలో రాలిపోయిన వాళ్ళందరూ దేవుని బిడ్డలే. ఇజ్రాయేలు వారే, ఇజ్రాయేలు జనాంగమే. కానీ ఎందుకు రాలిపోయినట్టు? ఎందుకు వాగ్దాన దేశానికి రానట్టు? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు దేవుణ్ణి సంతోషపెట్టలేదు. వాళ్ళు విశ్వాసం లేదు వాళ్ళకి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండట అసాధ్యం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ లోకంలో ఎట్నో గట్ట బతికేయాలి, ఎట్నో గట్ట మనం సంతోషంగా ఉండాలి, అది సంపాదించుకోవాలి, ఇది సంపాదించుకో, తప్పేమీ లేదు. కానీ ఆయన సంతోష పెట్టడానికి ముందు బ్రతుకు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. ఆయన సంతోషపెట్టే జీవితాలు జీవించాలంటే నీకు మంచి మనసు ఉండాలి. అది దేవుని ఆత్మ ద్వారా నువ్వు నడిపించబడితే నువ్వు ఆత్మానుసారమైన మనస్సు కలిగిన వాడు అంటావు. శరీరానుసారమైన మనసు
దేవుని సంతోషపెట్టదు. దేవుని సంతోషపెట్టదు. ఎవరైనా శరీరానుసారమైన మనస్సు కలిగి ఉంటే, స్వభావం కలిగి ఉంటే, అలాంటి స్వభావము మనస్సు దేవుని సంతోష పెట్టదు. దేవుని సంతోష పెట్టకపోతే ఆయన మంచి దేశంలో, ఆ వాగ్దాన దేశంలో మనల్ని ప్రవేశ పెట్టలేడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. తర్వాత కీర్తన గ్రంథం ఒక్క మాట చదువుకుని ముగించుకుందాం. 147వ అధ్యాయము 11వ వచనంలో, తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. హల్లెలూయా. ఎవరి యందంట? తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకొని వారి యందు యెహోవా ఆనందించే దేవుడు. నువ్వు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన కృప కొరకు నువ్వు కనిపెట్టుకుంటావంటే దేవుడు ఆనందిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి పుట్టించే ఆత్మ నీలో పనిచేస్తుంది. నువ్వు దేవునితో నడిస్తే దేవుడు నీ యందు ఆనందిస్తాడు. నువ్వు విశ్వాసం కలిగి ఉంటే దేవుడు నీ యందు ఆనందిస్తాడు. నువ్వు ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉంటే దేవుడు నీ యందు ఆనందిస్తాడు. నువ్వు ఆజ్ఞలను గైకొంటే దేవుడు నీ యందు ఆనందిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. నీవు ఏం కలిగి ఉంటే? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నీ యందు ఆనందిస్తాడు. దేవుడు నీ యందు ఆనందిస్తే ఆయన నిన్ను ఆ మంచి దేశంలో నిన్ను ప్రవేశపెడతాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, కాబట్టి ఈ విధముగా మనమందరం కూడా దేవుని మహిమ కొరకు జీవించాలి. మన మహిమ కొరకు, మన గొప్పతనం కొరకు, మన యొక్క లేకపోతే స్వార్థాల కొరకు మన బ్రతకూడదు. కానీ మన బ్రతుకంతా ఆయన సంతోషపెట్టడమై ఉండాలి. ఆయన సంతోషపెట్టడమై ఉండాలి. మనం మనకు సంతోష పెడితే ఈ లోకంలో మనకు మంచి జీవితాన్ని ఇస్తాడు, నెమ్మది కలిగిన జీవితాన్ని ఇస్తాడు, నిత్య జీవాన్ని ఇస్తాడు. స్తోత్రం కలుగునుగాక. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించి అట్టి దేవుణ్ణి సంతోషపెట్టే జీవితాలు కలిగి ఉండేటకు మనందరం కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సోదరుడా, అమ్మా, అయ్యా,